మా మీద కేసు ఏమైనా ఉన్నాయంటే అది గతంలో తెలుగుదేశం పార్టీ నేతలు మా మీద పెట్టించిన కేసు, అది కూడా 2 సంవత్సరాల తర్వాత మా మీద పెట్టించిన కేసు. అవన్నీ కూడా ఫాల్స్ కేసు, అది తొందరగా కొట్టేస్తారు. కానీ ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ అభ్యర్థి గురించి చెప్పాలంటే అతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. గతంలో అతను ఈ షిప్ అంటే గొర్రెల పెంపకానికి సంబంధించి ఒక ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేసి దాంట్లో చీటింగ్ చేసి జరిగిపోయిన వ్యక్తి అతను. అదేవిధంగా ఈరోజు అన్నవరం క్వారీలో మాఫీ చేసి అక్కడ క్వారీని ఈరోజు ఒక మాఫియా చేసి అక్కడ కొన్ని వందల కోట్లు ఈరోజు ఎగ్గొట్టిన వ్యక్తి. దానికి ఆధారాలతో సహా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఆ బిల్స్ కలెక్ట్ చేస్తే ఆ బిల్స్ దాదాపు 12 కోట్ల రూపాయలు ఆయన కట్టినట్టుంది. అంటే ఆ యూనిట్స్ అన్ని 26 లక్షల యూనిట్లు కాల్చారంటే దానికి సంబంధించి ఎంత మెటల్ ఈరోజు మాఫియా చేశాడో ఒకసారి అర్థమవుతుంది. ఇదే కాదు, అతను చేసిన మాఫియా అంతా కూడా ఈరోజు ఫిషింగ్ హాబ్ ఉంది. దానికి దాదాపు 350 కోట్ల రూపాయలు ఫిషింగ్ హాబ్. దానికి సంబంధించి బౌలర్స్ మొత్తం కూడా అతను క్వాలిటీని తోడు. దానికి ప్రూఫ్ కానీ జిఎస్టీ కానీ ఏమీ కట్టలేదు. కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తా, కావాలంటే ఎంక్వైరీ చేసుకుందాం. దాని మీద అతను నిరూపిస్తే మటుకు నేను రాజకీయ సన్యాసం కూడా చేస్తాను. అతను ఏంటంటే అతను చేసిన నేరాలు ఎక్కడ బయటకు వస్తాయో, ఎందుకంటే మేము వాళ్ళ గురించి మాట్లాడాం, మేము మా అభివృద్ధి గురించి మాత్రమే మేము మాట్లాడుతూ ఉంటాం. కావలి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందగా, ఏ విధంగా అభివృద్ధి చెందితే మాది బాగుంటుంది అని మాట్లాడుతా ఓపిక పడతా పోతుంటే అతనికి నోరు ఉంది కదా అని ఇష్టానుసారం ఏదంటే అది కామెంట్ చేస్తున్నాడు. ఇంకా సహించేది లేదు. అతను పిఎస్ఆర్ రేవట్టు అని శ్రీనివాస రెడ్డి అనే అతనికి సంబంధించిన రేవట్టు, అతను పార్ట్నర్షిప్ ఇతను పోయి అతను ల్యాండ్ అంతా కూడా 100 ఎకరాల కబ్జా చేస్తున్నాడు. అది మిస్సెస్ చెప్పదు కావాలంటే. అదేవిధంగా వైశాఖకి రేవట్స్ సైట్స్ అమ్మి వాటిని మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడతామని వాళ్ళందరూ కూడా చెప్తారు. ఈ విధంగా ఈరోజు చంగాళమ్మ గుడికి సంబంధించిన 2 ఎకరాలు ఆక్యుపై చేసి కాంపౌండ్ కడుతుంటే దానికి కలెక్టర్ ఆర్డర్ ఇచ్చి డెమాలిషన్ చేయమని చెప్పున్నారు. ఈ విధంగా చూసుకుంటే అతన్ని చేసిన అక్రమాలు, అన్యాయాలు మొత్తం దాన్ని బయటకు తీస్తే అతను ఇంకెక్కడికో పోతాడు. కాబట్టి అతని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈరోజు నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పటిదాకా ఓపిక, సహనం, ఈ సంస్కారం అనేది ఉంది కాబట్టి మేము గమ్ముకున్నాం. అతను కానీ వచ్చాయంటే కావలి నియోజకవర్గం మొత్తం కూడా కబ్జా చేస్తాడు. అతను పెద్ద 420 కంటే 840. అతను ఈ అక్రమాలే కాదు, రౌడీజాన్ని కూడా ప్రోత్సహించే వ్యక్తి. అతను ఒక గోండా, ఎంతమందిని చంపబోయాడు. అక్కడ అన్నారం పాగిపోయి అక్కడ ఉన్న హరితనదిని యాదవతను అడిగితే వాళ్ళు చెప్తారు. కాబట్టి అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతను 420 అన్నా ఎవరేమన్నా పెద్దలేదు, అతను 840 అనేది పెద్ద నిర్ణయిస్తాడు. బేదా రవిచంద్ర యొక్క కజిన్ బేదా మస్తాన్ గారు అంటే అంటాము కదా, సొమ్ము ఒకటిది సోకు ఒకటిదని. బేదా మస్తాన్ గారు సొమ్ముతోటి ఆయన రాజకీయం చేశాడు రవిచంద్ర గారు. ఈరోజు ఆ వ్యక్తి, ఆ బేదా మస్తాన్ గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు కావచ్చు, అదేవిధంగా నా మంచితనం గురించి కూడా తెలుసు కాబట్టి ఈరోజు నా తరపున మా అన్న బేదా మస్తాన్ అన్న, విష్ణు అన్న ఇదంతా కూడా వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుసు, నా మనస్తత్వం తెలుసు, నా గురించి తెలుసు. కాబట్టి ప్రజల కోసం నేను ఏ విధంగా కష్టపడుతున్నాను తెలుసు. కాబట్టి గత 15 సంవత్సరాలు చూశారు కాబట్టి ఈరోజు నా సైడ్ వచ్చారు. కాబట్టి ఇదంతా కూడా ఎందుకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచివారు, అదేవిధంగా మేము ఆ విధంగా వాళ్ళతో ఉంటాం కాబట్టి ఈరోజు వచ్చి చేశారు. ఈరోజు వాళ్ళ సైడ్ కావ్యకృష్ణ సైడ్ ఎందుకు పోవడం లేదు. ఈరోజు రవిచంద్ర ఒక్కడేనే ఏడుస్తున్నాడు, ముసలికన్నీ కాలుస్తున్నాడు. ఈరోజు మేము చదువుతున్నాం. ఈరోజు వాళ్ళు అనైతిక పొత్తు తెలుగుదేశం పార్టీ బీజేపీ తోటి మొన్నటిదాకా తిట్టి బీజేపీని, మోదీని, ఆంధ్రని తిట్టకుండా తిట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేదో పవన్ కళ్యాణ్ తిట్టకుండా తిట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వాళ్ళు అంతా మిక్స్ చేసి ఇచ్చేస్తా ఈరోజు మేము ఒంటరిగా పోరాడుతున్నాం. ఈరోజు ఒంటరిగా ఉన్నా కూడా నాకు అందరూ తెలుగుదేశం నుంచి అక్కడ పోటీ చేసిన అభ్యర్థిగా ఈరోజు నా మీద గతంలో ఓడిపోయిన వ్యక్తులు కూడా ఈరోజు నేను మంచివాడు కాబట్టి వచ్చి నాకు సపోర్ట్ చేస్తానంటే కాబోయే గారు తెలుసు. మా అందరిదే ఒకటే. ఈరోజు విష్ణు కావచ్చు, బేదా మస్తాన్ కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, మా అందరి ధ్యేయం ఒకటే.
ఈరోజు కాబోయే నియోజకవర్గం అభివృద్ధి చేయటం, అదేవిధంగా నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేయటం.